అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం టేక్డి రాంపూర్ గ్రామం. ఇక్కడ ఎక్కువగా గిరిజన కుటుంబాలే నివసిస్తూ ఉంటారు. కానీ ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో చిన్నారుల చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ గ్రామ ప్రజలు చేతులెత్తలేదు. పిల్లల చదువు ఆగకూడదు అనే గొప్ప సంకల్పంతో గ్రామంలోని హనుమంతుని ఆలయాన్ని తాత్కాలిక తరగతి గదిగా మార్చి అక్కడే పిల్లలకు పాఠాలు చెప్పించే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ రాజర్షిసా ఐఏఎస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంజనీరింగ్ శాఖ వారితో మాట్లాడి కొత్త ప్రభుత్వ పాఠశాల భవనానికి ఆమోదం తెలపడమే కాకుండా కేవలం 6 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయించారు. అంతటితో ఆగకుండా 2026 జూలై 7న స్వయంగా టేక్డి రాంపూర్ గ్రామానికి వెళ్లి తహసీల్దార్ రమేష్ గారు గ్రామ సర్పంచ్ కేశవ్ గారితో కలిసి కొత్త పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. పిల్లలతో మాట్లాడుతూ కష్టపడి ఇష్టపడి చదివితే జీవితంలో ఎవరైనా ఉన్నత స్థానానికి చేసుకోవచ్చని, చదువు మీ జీవితాన్నే కాదు సమాజాన్ని కూడా మార్చగలదు అంటూ వారికి స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులే స్వయంగా కలెక్టర్ గారికి స్వాగతం పలికి తమ గ్రామానికి కొత్త పాఠశాల అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఇలాంటి ప్రజా సమస్యపై వేగంగా స్పందించి గిరిజన పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన మన జిల్లా కలెక్టర్ గారికి టేక్డి రాంపూర్ గ్రామ ప్రజల తరపున అలాగే మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.